మాట్లాడినటువంటి అసభ్య పదజాలాల కోసం 3 రోజులుగా రాష్ట్ర యంత్రాంగం, మీడియా మిత్రులు, ఎన్నో కుటుంబాలు, ఆడబిడ్డలు బాధపడినటువంటి తీరు. నీ మాటలకి నా మనసు బాధపడి మాత్రమే ఆవేశపూరితమైనటువంటి 4 మాటలు మాట్లాడా. ఎంతకాలం తిడతా ఉంటే నోరు మూసుకొని ఊరుకుంటాం? ఎంతకాలం ఊరుకుంటాం? చేయని తప్పులు. ఇంకొకటి ఎక్కడ కూడా చెప్పాడు, అక్రమ సంపాదన. రారా, దమ్ముంటే నీ ఇష్టం వచ్చిన చోటుకి రా, ఛాలెంజ్. ఎక్కడికైనా వస్తా, నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడైనా వస్తా. ఆంధ్ర తెలంగాణ నా కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేసి శభాష్ అనిపించి నీ బోటి గాలి నోరులు మూతపడే విధంగా కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా వెనకాల ఎవరు లేరు, ఎవరు వక్రీకరించి మాటలు నేర్పి పంపలే. నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం, నా కాన్స్టిట్యున్సీ ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. నీలాంటి గాలి మాటలు మాట్లాడే వాళ్ళు సమయం వేస్ట్ చేసుకొని ఈ సమయాన్ని పాడు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ క్రమశిక్షణ ఏంటనేది ప్రజలు చూశారు, నా క్రమశిక్షణ ఏంటనేది 10 ఏళ్ళు కేసీఆర్ గారు చూశారు, ఆల్ పార్టీస్ చూసినాయి, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు చూశారు. తప్పు చేసి సంజాయిషి ఇచ్చుకోవటం కాదు. తప్పు జరిగింది, మానవ సహజంగా తప్పిదాలు జరిగినాయి, వాటిని రెక్టిఫై చేసుకున్నాడే గొప్పవాడు. తప్పులు చేస్తూ పోతే, భజన పరులు భజన చేస్తూ పోతే సమాజానికి ఏం మెసేజ్ పోతుందో కూడా వెనకాల ఒత్తాసు పలికిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం. నీ బోటాడు నాకెవడు తగలే. నీ బోటాడు అసభ్యంగా మాట్లాడేవాళ్ళు నా ముందుకి ఎప్పుడూ రాలే, మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా రాలే. వ్యక్తిగతంగా దూషించి నా మీద మాట్లాడినందుకు మాత్రమే నేను తూలి మాట్లాడా. నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. సమాజం సిగ్గుపడుతుందనో లైవ్లో వీడియో చూపిస్తా ఉన్నా, నీ రాళ్ళు చూపిస్తా ఉన్నా, నీ కుటుంబ సభ్యులు వేసే కుండీలు చూపిస్తా ఉన్నా. నువ్వు రమ్మంటే హారత పళ్ళెంతో స్వాగతం పలుకుతానంటే నువ్వు రాకపోతే నేను వస్తా అన్నా. పాజిటివ్గా స్వీకరిస్తావా, నెగిటివ్గా స్వీకరిస్తావా? రావద్దు అంటే అవసరం లేదని చెప్పాల్సింది. నీ ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా, రౌడీవా నువ్వు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేయడానికి? నీకన్నా సీనియర్ శాసనసభ్యుడిని, ఏమైనా ఉంటే గౌరవం ఉంటే నాకన్నా సీనియర్ సభ్యులు, గౌరవప్రదమైన మనుషులు వచ్చి జెండా ఎగరేయాలి. గాలి నోరు, గాలి మనిషివి, గవర్నర్ దగ్గర నుంచి మహిళలందరినీ అవమానించినవాడి, ప్రాంతీయ వివాదాలు తీసుకొచ్చినవాడి, నీలాంటి వాడితో జెండా ఎగరేసుకుంటే మా పరపతి గాంధీ కూడా ఇలాంటి వాడే అని సమాజం భావిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఆహ్వానించా, నువ్వు రాలే. వచ్చుంటే చక్కగా ఎంతమంది మీడియా మిత్రులతో జెండా ఎగరేయించకుండా డిబేట్ పెట్టి మాట్లాడించేవాడిని. నిన్న నువ్వు ఆహ్వానించిన తీరులో హారతి పళ్ళంతో ఆహ్వానించకపోయినా నీ ఇంటికి వచ్చి ఉంటే సరదాగా శాసనసభ్యులుగా మాట్లాడుకుని ఉండేవాళ్ళం. అపోహలు తొలగిపోయాయి. కలిసి ఎక్కడికి తీసుకెళ్తా అన్నావో అక్కడికే వెళ్ళేవాళ్ళం. దీన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద రుద్ది అపోహలు సృష్టించి మహిళలని అపహాస్య పాలు చేసి
గవర్నర్ గారి మీద కూడా చేసినటువంటి సందర్భాలు ప్రజానికం ఈరోజు మర్చిపోయే పరిస్థితి లేదు. పద్ధతి మార్చుకో. నీ మాయ మాటలు నమ్మో, నీ మోసపూరితమైన మాటలు నమ్మో. పెద్ద ఆయన నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు కదా అని మేము 92 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసినా ఈటెల రాజేంద్ర గారు గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నావు, నీకు 2 గన్మెన్లు ఉంటారు, ఈ ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో కాస్త ప్రజలకి దగ్గరవ్వు అని చెప్పి పంపించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. ఈటెల రాజేంద్ర గారి పాపం 2 చోట్ల నిలబడటంతో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వల్ల నువ్వు గెలిచావు. గెలిపినందుకు అభినందనలే. కానీ క్రమశిక్షణ నేర్చుకో, ప్రజలతో మాట్లాడటం నేర్చుకో, గౌరవించటం నేర్చుకో, సహచర నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం నేర్చుకో.